అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీ మరి పిఎస్ఎస్ఎంలో వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, పత్రిజీతో వారికి ఉన్న అనుబంధాన్ని తెలిపే అద్భుతమైన కార్యక్రమమే ఈ స్పిరిచువల్ జర్నీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణాపురంకి చెందిన వెంకటరాములు గారు. మిగతా విషయాలన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ముందుగా మన జగద్గురు పత్రి సార్కి, పత్రి మేడంకి, ఈ ప్రకృతి మాతకు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ, మరి ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. మా నాన్న పేరు పెద్ద వెంకటస్వామి, మా అమ్మ పేరు రామక్క. మేము వ్యవసాయం వృత్తిలో జీవించే వాళ్ళం. మా వృత్తి ప్రకారంగా గ్రామంలో మేము సేవ చేసేవాళ్ళము. పుట్టిన తర్వాత 7 సంవత్సరాల వరకు చాలా బాగా ఉండేవాడిని. 7 సంవత్సరాలలో పోలియో వచ్చి 2 కాళ్ళు కంప్లీట్ పడిపోయినాయి. కనీసం నడవడానికి కూడా లేదు. అంతా కాళ్ళు ఇట్లా ఊగుతూ పోయేటివి. అందరు కలిసి పిల్లలందరూ కొట్టేవాళ్ళు నన్ను. తర్వాత కొన్ని రోజులు మా అమ్మకు నేను ఒక్కనే పుట్టింది. మా అమ్మ ఇంతగానా నాకు కొడుకు పుట్టి కూడా లాభం లేదు కదా, ఇంకా నేను ఏం చేయాలైనాను, ఎక్కడన్నా తీసుకుపోయి పడేయాలని చెప్పి జోలె కట్టుకొని కసాపురం తీసుకుపోయింది. కసాపురం తీసుకొని పోయిన తర్వాత ఇంకా నాకు వద్దు అని చెప్పి రైలు కింద పడేయాలని తీసుకుపోయింది. అప్పట్లో మా జేజీ చూసి, నాన్న అమ్మ వద్దు, ఇక్కడ ఒక అమ్మవారు సుంకులమ్మ ఉంది, ఆ సుంకులమ్మ గుడి దగ్గరికి తీసుకుపోదాము ఇదొక్కసారి అని ఆ అమ్మవారి దగ్గరికి ఎత్తుకపోవడం జరిగింది. ఎత్తుకపోయిన తర్వాత ఆ అమ్మ గుడి తీసి గుడి వెనకాల పోయి కళ్ళు మూసుకొని కూర్చునేది. అప్పుడు ఆ అమ్మ దగ్గర తీసుకుపోయి ఇట్లా కాళ్ళు పట్టి చూపించినారు. కాళ్ళు అన్ని ఇట్లా ఊగుతున్నాయి. ఈయనకు 7 వారాలు ఇక్కడ వస్తే కాళ్ళు వస్తాయని చెప్పినారు. అప్పుడు ఆ అమ్మ ధ్యానంలో కూర్చొని లేచి ఒక దారం నా కాళ్ళకు కట్టింది. 1 వారానికి గట్టిగా అయినాయి. 2వ వారానికి లేచి నిలవన్నాను. 3వ వారానికి కొంచెం అడుగులు వేసినాను. ఆమె చెప్పిన ప్రకారంగా 7 వారాల్లో నడక వచ్చింది. ఆ తర్వాత నాకు ఎలాంటి చదువు లేదు. అమ్మ నాన్నలు పెట్టినటువంటి అన్నం తింటూ జీవించేవాడిని. మా అక్కలు ముగ్గురు, మా సంసారం అంతా వ్యవసాయ కుటుంబంలోనే హ్యాపీగా ఆనందంగా ముందుకు వెళ్తున్నాం మేడం. మీరు వ్యవసాయం చేసేవాళ్ళు? మేము వ్యవసాయం చేస్తూ వృత్తి పని, అంటే మేము బార్బర్ షాప్ చేస్తాము. ఆ వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ ఇట్లా మా వృత్తి పని చేసి జీవించుకుంటూ ఉన్న వాళ్ళం మేడం. మరి పెళ్లి పిల్లలు తర్వాత 18 సంవత్సరాలలో మేము మేళం నేర్చుకునే వాడిని. సంగీతం బ్రహ్మాండంగా వాంచేవాడిని. అప్పట్లో కిలార్ నాటు వాంచి 18 మంది బ్యాండ్ సెట్ పెట్టుకొని ఎంతో రూపాయల డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడిని. ఆ సమయంలో మనకు వెంటనే పెళ్లి చేయాలని ఆలోచన వచ్చింది. అప్పుడు నాకు తెలిసి తెలియని సమయం 18 సంవత్సరాల్లో చేసేదానిలో ఒక 3 సంవత్సరాలు బాగా అన్యోన్యంగా బాగా ఉన్నాం బ్రహ్మాండంగా. అది ఏమి జరిగిందో తెలియదు. మా భార్య విషయం దాగి చనిపోయింది. అప్పుడు బాగా డిస్టర్బెన్స్ అయిపోయినాం అంతా. అయిపోయింది, మేము ఏం చేయాలా, ఎట్లా జీవించాలా ఊర్లో అని అనుకునే సమయంలో మరి మా బావ చెల్లెల్ని, అయ్యా నువ్వు ఏ ఇబ్బంది పడద్దు, నా చెల్లెల్ని ఇస్తానని చెప్పి ఆమె చెల్లెల్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా యథావిధంగా తయారయ్యి 2 కొడుకులు 2 బిడ్డలు పుట్టినారు. 2 బిడ్డలలో ఒక బిడ్డ ఉంది, ఒక బిడ్డ మరి చనిపోయింది. ఆ 3 పిల్లలకి మన పత్రి సారు చేతుల మీదుగా 3 పెళ్లిళ్ళు చేసేసినాము. సార్ చేతుల మీదుగానే అన్ని. వాళ్ళని ఎక్కడైనా చూసడము, అమ్మాయిలు చూసిన తర్వాత సార్ చెప్పిన తర్వాతనే ఓకే చేసినాడు. మరి చిన్న బాబు కూడా చూసిన తర్వాతనే అయిపోయింది. అమ్మ చేతుల మీదుగా చిన్న బాబు పెళ్లి జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు హ్యాపీగా ఆనందంగా ఉన్నాం మేడం. సో ఇప్పటి వరకు మీ బాల్యము, మరి తల్లిదండ్రుల గురించి, పెళ్లి పిల్లల గురించి చెప్పారు. మరి మీకు అసలు ఈ ధ్యానం అనేది ఎక్కడో మారుమూల పల్లెటూరులో మీరు ఉన్నారు, వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉన్న మీకు అసలు మీ దగ్గరికి ఎవరు వచ్చి మీకు ధ్యానాన్ని పరిచయం చేశారు? మేము ఎప్పుడు 24 గంటల్లో వృత్తి చేసుకుంటూ ఉండేవాళ్ళము. మాకు 6 ఎకరాల భూమి ఉంది. ఎద్దులు ఉన్నాయి, బరగొడ్లు, ఆవులు, గొర్రెలు అన్ని ఉన్నాయి. అన్ని ఉండే సమయంలో రోజు మేము పొలంలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు మా గ్రామం పక్కన కలగొట్ల ఉంది. ఆ కలగొట్ల గ్రామంలో హై స్కూల్ పత్రి సార్తో పాటు హెడ్ మాస్టర్ సార్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఉండి ఆయన ప్రతిరోజు వచ్చి ఆ స్కూల్ పిల్లలకు, అంటే కల్లగొట్ల, ఉయ్యలవాడ, లింగాలపల్లె, చిదనగట్టు అన్ని ఊర్లు అదే గ్రామానికి వచ్చేవాళ్ళు. అప్పుడు ప్రతిరోజు ఆయన
ఒక అర్ధగంట ముందు వచ్చి అందరి ధ్యానంలో కూర్చోబెట్టేవాడు. ఓకే. అది ధ్యానం గురించి ఎవరికి చెప్పలేడు. ఆ తర్వాత ఆయన వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. అందరు వదిలేసినారు. దాంట్లో మా గ్రామంలో ఒక 5 మంది పిల్లలు, కోటేశ్వర రెడ్డి, రవి, శేఖరు, శ్రీనివాసులు, చంద్రమోహన్, వీళ్ళు మాత్రం ఒకరికి తెలియకుండా చేసుకుంటూ ఉన్నారు. చంద్రమోహన్ గొర్రెల కాపరి, ఈ రవి, శేఖర్ మంచిగా చదివే వాళ్ళు. కోటేశ్వర రెడ్డి ధ్యానం చేస్తాడు కానీ ఒక అమాయకంగా ఉంటాడు, కానీ మహా యోగీశ్వరుడు. ఆయన ప్రతిరోజు ఆయన చేను దగ్గరికి పెద్ద మర్రి చెట్టు, ఆ చేను దగ్గరికి రోజు పోయి ఉదయం 6 గంటలకల్లా పోయి 8 గంటలకు ధ్యానం ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. అప్పుడు తిరిగి వచ్చేవాడు. వచ్చి నేను చేనులో పొలంలో పని చేసుకుంటూ ఉంటే నన్ను చూస్తే అలాకల్లా ఒక యోగి మాదిరి కనపడతానంట. ఆయనకు కనపడతానంట. అప్పుడు నా దగ్గరికి వచ్చి, అన్నా నీ లోపల ఒక యోగి ఉన్నాడు, నువ్వు ఇట్లా పూజకు వస్తావా అని అన్నాడు. అన్నా మేము కూలి పని చేసుకొని బతికే వాళ్ళము, మేము ఎప్పుడు వస్తామో మేము రాలేము, పూజ అంటే మేము ఇంట్లోనే, మాకు ఎల్లమ్మ ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నాతోటి కాదన్నా అని చెప్పినాడు. ఆయన ఎలికిపోయినాడు. మళ్ళీ తర్వాత 3 నెలలకు మళ్ళీ వచ్చినాడు. మరి వచ్చి, అన్నా చూడు మరి అవకాశం రాదు నీకు, ఇతర దేశాల నుండి ఎంతో మంది మహాయోగులు మన ఊరికి వస్తారు, అది నీ చేతుల మీదనే జరగబడుతుంది అని అంటే, నేనుండి అన్నా ఇంతమంది గ్రామంలో పెద్దలు రెడ్లు అందరు ఉన్నారు, వాళ్ళతో కాని పని మేము మంగళూరులో మాతో అవుతుంది అంటే, కాదు ఆ పని వాళ్ళతో అయ్యేది కాదు, అది నీ ద్వారానే జరుగుతుంది, ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వు అన్నాడు. కానీ నేను రాలేను, మేము బతికే వాళ్ళమని చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు ఆ క్షణం మా భార్య పక్కన ఉంది, ఆమెకు చెవుడు కొంచెం గట్టి మాట్లాడితే ఏం గట్టిగా అరుస్తున్నావు అంటది, చిన్నగా మాట్లాడితే కొంచెం చెప్పు అంటది. అట్లా ఎటు పోయినా కొంచెం ఇబ్బందే. నేను కొద్దిగా ఎక్కువ మౌనం ఉండేవాడిని అనమాట. ఆమెతో ఎట్లా జాగ్రత్త ఉండాలో సంసారాన్ని కూడా అట్లే జాగ్రత్త తీసుకొని పోయేవాళ్ళు. అంటే మా ఇంట్లో మా భార్యనే నాకు నేర్పడం. చెవుడని మనం అనుకుంటాం, అది క్రమంగా తీసుకుంటే మనల్ని చాలా కరెక్ట్ అయిన దారిలో నడిపిస్తుంది. నాకు అర్థమైంది అది. అప్పుడు ఆమె అడిగింది, ఏమి తప్పేముంది, పూజ అంటా కదా, పోతే ఏం తప్పేమి, నీకేం తెలుసు పిచ్చా, ఇవన్నీ పనులు ఎవరు చేస్తారు అన్నా. సర్లేని ఏమనలేదు. మళ్ళా తర్వాత 3 నెలలకు పొలం మంచిగా వంకాయ చేను నాటినాము, వంకాయ చేనులో మందు వేసుకుంటూ ఉన్నాం. అప్పుడు ఆయన వచ్చినాడు. ఆయన వచ్చింది నేను చూసిన, మా పెద్ద ఎద్దులు, ఆ ఎద్దులో ఎదురుకు వస్తే అలకల్లా ఆయన ముందు వచ్చి నిలబడితే మా ఎద్దులు ఆగిపోయినాయి. ఎందుకు ఎద్దులు ఆగిపోయినాయి అని చెప్పి పక్కన పోయి చూస్తే అన్న ఎదురుగా ఉన్నాడు. అరే అని చెప్పి కొంచెం బాగా కోపం వచ్చింది. ఎందుకంటే ఒకసారి చెప్పిన, 2 సార్లు చెప్పిన, 3వసారి కూడా వచ్చినాడు కదా, ఆయన వదలకుండా వస్తూనే ఉన్నాడు అని వచ్చి ఇంకా బాగా కోపం వచ్చి కట్టాడ పాడేసి, అన్న ఏం చెప్పు, ఇంకా ఉన్న విషయం ఏంది అన్న, ఏం లేదన్నా, మన ఊరు ఖాళీ బూడిద అయిపోవాలన్నా, మంచి బాగుపడాలన్నా, ఈ 2 నాకు కావాల్సింది, నాతోటి ఏమైతుంది, నా దగ్గరకు ఏముంది అని చెప్పి నేను బాగా కడ్డాయంగా, లేదు ఏమి లేకుండా నీ ద్వారా అది జరుగుతుంది అని అంటే, మరి ఏం చేయాలో చెప్పు అని చెప్పిన. ఏమొద్దు, నువ్వు అమావాస్య, పౌర్ణమి, శనివారం, సోమవారం ఈ 4 రోజులు ఒక్క ఊదిబత్తి తీసుకొని నేను చెప్పిన చోటికి రా అన్నాడు. అప్పుడు మా భార్య మరి లేచి వచ్చి, ఏందన్నా నాకు చెప్పు, ఆయన ఈనాడు, ఆయనకు కొంచెం కోపం ఎక్కువ, ఏదైనా పట్టుబడితే వదిలిపెట్టేవాడు కాదు, చెప్పు నేను చెప్తాను అని చెప్పింది. అంటే ఆయన అండి ఇట్లా పని వదినా, ఏం లేదు ఈ ప్రకారం అంటే, నువ్వు పోన్నా నేను పంపిస్తాను, నేను ఎంత పని ఉన్నా నేను చేసుకొని మీ అన్న నేను పంపిస్తాను ఆమె హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన పోయినాడు. ఇంకా ఏమనుకోలేదు, హ్యాపీగా ఇంట్లోకి వచ్చి పండుకున్నాం. కొంచెం పరిస్థితి ఎట్లా అంటదంటే, చాలా ఇబ్బంది అయిందన్న పరిస్థితి, కానీ పూటకు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఆ టైంలో. ఆర్థిక పరిస్థితుల్లో బాగా ఉన్నాం. అప్పుడు బాగా మాంసం తినేవాళ్ళం మేము. ఎట్లా అంటే కొర్రన్నం తినేవాళ్ళం. మా అమ్మ మా నాయన అందరూ వేరే గ్రామాలకు పోయి వడ్లు కోసుకొని వస్తే వడ్లు వచ్చేటి మాకు. అప్పుడు మా అమ్మ మా నాన్నకు వాళ్ళకి ఎట్లా, ఆడపిల్లలంటే ప్రేమ, ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్ల అంటే ఎంతో ప్రేమ. ఆ బియ్యం వచ్చినేటి వల్ల వాళ్ళకు జిన్ను పట్టించి ఎత్తి పంపించేది. మేము గ్రామంలో సేవ చేస్తాం, ఊర్లో వచ్చినేటి మేము తినేది. ఎక్కడైనా కానీ మాంసం కావాలన్నప్పుడు, ఎక్కడన్నా కోడి చచ్చిపడి ఉందంటే కూడా ఆ కోడిని తీసుకొని వచ్చి దాన్ని ఒలుచుకొని తినేవాళ్ళం. ఇది విషయంగా జరిగింది ఆ పని. ఇట్లా ఉండేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత ఏమైంది నాకు తెలియదు, శనివారం రాత్రి 3 గంటలకు నిద్రపోయినాం అందరం. 3 గంటల సమయంలో ఇండ్లంతా ఒక వెలుగు వచ్చింది.
ఆ వెలుగులో లేచి చూస్తే మా కొడుకులు మా పిల్లలు ఎవ్వరు కనపడరు, ఒక వెలుగు తప్ప. ఏందబ్బా ఏం ఇట్లా జరిగింది, నాకు నేను ఏం తెలియదు అని చెప్పి బయటికి లేచిన. బయటికి లేస్తే నిండు బిందె ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఆ బిందె అక్కడ ఉంది. ఆ బిందె తీసుకున్నా. నేను ఎక్కడన్నా బయటికి పోవాలంటే కూడా వాస్తవంగా నాకు పెళ్ళైన తర్వాత కూడా గేటు బయటకు పోయిన వాడిని కాదు. అటువంటి భయం నాకు. ఆ బిందె నీళ్లు తీసుకొని పోసుకొని అన్న చెప్పిన చెట్టు దగ్గరికి ఏ రూపంలో పోయినానో నాకు తెలియదు. కొంత దూరం దగ్గరికి పోయిన తర్వాత ఎరుకొచ్చింది. ఎరుకొచ్చి నిలబడితే అంతా చుట్టూ 3 గంటల సమయం కదా, అంతే మబ్బుగా ఉంది, చెట్లు ఉన్నాయి, మంచి స్మెల్ వాసన వస్తుంది. ఎందుకు ఇంత వాసన వస్తుంది అని అనుకొని నిలబడినా. కొంచెంసేపటికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయినా. ఆ చెట్టు దగ్గర పెద్ద తేనెటీగలు ఉండేటివి. ఆ చెట్టు చుట్టూ తిరిగి ఒక పక్కన నిలబడుకోనున్నా. నిలబడుకొని ఉన్నప్పుడు ఆ చెట్టు మొదట శివుడు అనేది ఆయన రూపం నాకు కనపడుతుంది. అంటే అప్పటికి మీరు ధ్యానంలోకి రాలేదు, ధ్యానం గురించి కూడా ఏం తెలియదు, కానీ మీరు శివుణ్ణి చూశాను. కొద్దిసేపు ఉన్న తర్వాత తెలియకుండా అన్న వచ్చి చేసినాడు. అన్న వచ్చి పక్కన ఉండి, అరే ఎవడ నువ్వు ఇక్కడ వచ్చినావు అన్నాడు. అంటే అన్న నేను వెంకటరాముడు, నువ్వు రమ్మంటే నేను వచ్చినాను, ఏ అవసరం లేదు, నేను చెప్పినప్పటికీ రావాలి, నువ్వు దూరం వెళ్ళిపో అన్నాడు. అప్పుడు నేను పక్కన దూరం పోయి నిలవన్నా. ఆయన పోయి చెట్టు కింద కూర్చొని ఎన్నికి లేచి రా నువ్వు ఇక్కడ రా అన్నాడు. అప్పుడు పోయి ఊదిబత్తి ముట్టించి నేను చెప్పినట్లయితే నువ్వు ఇక్కడ ఉండాలా లేకుంటే నువ్వు వెళ్ళిపోవాలన్నాడు. సరే అన్న చెప్పు అని చెప్పిన. అప్పుడు చేతిలో చెయ్యి వేయించుకొని, ఈ భూమి పైన తిరిగే ఏ ప్రాణికి హానికరం చేయకూడదు, నీ దగ్గర ఏదైనా ఉంటే ఇతరులకు సాయం చేయి, ఏది లేకపోతే నువ్వు సేవ చేయాలా, ఇట్లయితే ఇక్కడ ఉండు లేకుంటే వెళ్ళిపో అన్నాడు. సరే అన్న నేను చేస్తాను అని చెప్పిన. ఏ ప్రాణికి హాని కలిగించను అన్నారు. ఏం చేయను, నీకు ఉంటాను అని చెప్పిన. అప్పుడు సరే అని ఊదిబత్తి ముట్టించి కూర్చోబెట్టినాడు. ఇప్పుడు శనివారం రాత్రి 5 గంటలకు కూర్చోబెడితే ఉదయం 8 గంటలకు లేచినాను. ధ్యానంలో కూర్చోబెట్టినాడు. మీకు చెప్పారు ఆనాపానసతి ధ్యానం, ఇవన్నీ ఏం చెప్పలేదు. ఓకే పూజ అన్న అంటే కళ్ళు మూసుకో, చేతులు కట్టుకో, కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చో, ఇంత తప్ప ఇంకేం లేదు అన్నాను. హ్యాపీగా 5 గంటలకు కూర్చున్నాను. 8 గంటలకు లేచిన. ఒకటే సిట్టింగ్ లో ఫస్ట్ టైం మొట్టమొదటగా అన్ని గంటలు కూర్చున్నా. అప్పుడు లేచి చూస్తే ఈయన లేడు, దూరం పోయి కూర్చున్నాడు. అప్పుడు దగ్గరికి పోయినా, ఏందన్నా ఇంతసేపు కూర్చున్నావు, నేను ఇన్ని రోజులు అయింది, నేను ఎప్పుడు కూర్చోలేదు, మరి నీకు ఏమి కనపడింది అన్నాడు. అంటే నాకైతే ఏమి కనపడలేదన్నా, హాయిగా ఆనందంగా ఉంది, ఇదంతా సరిగా లేకుండా ప్రశాంతంగా అయింది, ఇప్పుడే కళ్ళు మూసి తెరిచినట్టుంది అని చెప్పిన. అంటే ఇప్పుడు నువ్వు వదులుకుంటావా చేసుకుంటావా అన్నాడు. నువ్వు వదిలిపెట్టినా నేను వదలను, నిరంతరం నేను చేస్తూనే ఉంటాను అని చెప్పిన. అని ఇంటికి వచ్చేసి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను, ధ్యానం కంటిన్యూ చేద్దాం. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెంసేపు కూర్చుంటే తక్కువ వస్తుంది, సాలకునుంది, ఇంకా కూర్చోవాలనిపిస్తుంది, తక్కువ వస్తుంది. సరే ఎద్దులు బరగొడ్లు అన్ని ఉన్నాయి, సరే ఇట్లయితే నాకు కుదరదు ఇది అని చెప్పి పశులకంతా మేపేసేసి పశువుల దగ్గరికి పోయి 6 గంటలకు కూర్చుంటే రాత్రి 10-11కు లేచేవాడిని. అట్లా కూడా తక్కువ వచ్చింది. అట్లా తక్కువ వచ్చిన తర్వాత నేను ఏం చేయాలా అని చెప్పి ఒకసారి ఇంటికి వచ్చి మా భార్యని అడిగిన, ఏమి అన్నా అంటే ఏం చెప్పు అనేది. ఏం లేదు, నాకు రోజు అంత అన్నం పెడితే నేను కొండకి వెళ్ళిపోతాను అని చెప్పిన. సరే నీ ఇష్టం అని చెప్పి ప్రతిరోజు 8 గంటలకు ఏదైనా కానీ అంత అన్నం పెట్టి ఒక రగ్గు ఇస్తే ఆ రగ్గు తీసుకొని కొండలకు వెళ్ళిపోయేవాడిని. 8 గంటలకు దావబడితే 10-10:30 వరకు నడిచిపోయి అడవిలోకి పోయి కూర్చునేది. రాత్రి 10 గంటలకు కూర్చుంటే 10 గంటలకు కూర్చుంటే తెల్లదాను 5కు లేచి ఇంటికి వచ్చేవాడిని. ఇంకంతే. అంటే అక్కడ ఆ కొండలు, ఆ కోనలు, ఆ సముద్రాలు, జలపాతాలు లోపల ఎంత ఆనందం ఉండేది అప్పుడు అర్థమైంది నాకు. అట్లా ఎన్ని రోజులు? 3 సంవత్సరాలు కంటిన్యూగా, అది తెలియకుండానే. అంటే ఆ ఆనందమే వేరు. అట్లా 3 సంవత్సరాలు అయిపోయింది. 3 దాటి 4వ సంవత్సరం పడే సమయంలో అట్లా అన్నం పెట్టి రగ్గు ఇచ్చింది వేసుకున్నా. ఆ క్షణం కొంచెం ఆగు అనేది అంతే, ఇంకేమన్నా అంతవరకు ఎప్పుడు పలకరియలేదు. ఆ క్షణంలో విపరీతమైన ఉరుములు మెరుపులు వచ్చి భారీ వర్షం పడింది. అప్పుడు వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు సమయం ఉంటుంది కదా అని చెప్పి లోపల ఇంట్లో పోయి మరి యథాస్థితిగా పోయి పూజకు కూర్చున్నాను. ధ్యానంకి కూర్చున్న వెంటనే ఒక 3 గంటల సమయంలో ఈమెకు మెరులకు వచ్చి చూసిందంట, కానీ కనపడలేను. ఇంట్లో వెలుగుందంట, అది మొత్తం. ఎందుకు ఇంత వెలుగుందని చెప్పి తలుపు తీసి చూస్తే ఆసనంలో దెంతెలకు ఆనుకొని పైన ఉన్నానంట, మొత్తం వెలుగులో. అప్పుడు ఈమె ఏం చేసింది, భయపడింది. భయపడి నేను ఏమనలేదు కదా,
ఉరి వేసుకొని చనిపోయినాడు అని చెప్పి మా ఇంటి పక్కల మా చిన్నమ్మ దగ్గరికి రాత్రి వెళ్ళిపోయి ఆమెను పోయి పిలిచింది. ఆమె వచ్చి చూసి తలుపు తీస్తే పైన ఉన్నానంట అంత. అంటే నువ్వు రోజు వచ్చి చెప్పేదానివి ఎక్కడో పోతాడని, ఆయన పూజలో ఉన్నాడు, ఆయన ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు మామూలుగా టయానికి దిగి వచ్చినాము. తర్వాత అక్కడికి అంతవరకు కూడా మాంసం తింటున్నాం. ఓకే, ఆ 3 సంవత్సరాలు అంత ధ్యానం చేసుకుంటూ కూడా తింటున్నాం. ధ్యానం గురించి తెలియదు, పూజ అనేది ఉంది, తింటూనే ఉన్నాం అని. అప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ ఎక్కింది దిగిన తర్వాత ఆ 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాలు పడితేనే మాంసం తీసుకొని వచ్చినాం. రోజు చేసుకొని తిన్నాం. మొత్తం ఇండ్లంతా జ్వరం వచ్చింది, అందరికి జ్వరం వచ్చేసి తర్వాత మళ్ళీ 2 రోజులకు మళ్ళీ తీసుకొని వచ్చినాం. మళ్ళీ మొత్తం అందరికి జ్వరం వచ్చింది. అప్పుడు ఒక మాట అనింది, చూడు ఎప్పుడైతే నువ్వు ఈ పూజ పెట్టినావో మన ఇంట్లో అన్ని సముద్రంగా వచ్చినాయి, అన్ని బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాం. ఈ మాంసం సమస్యలు కూడా తొలగిపోయినాయి, ఏమి లేవు. ఏమి మాంసం తిన్నందుకు మనకు ఆరోగ్యాలు కూడా బాగున్నాయి, దీన్ని మనం తినొద్దు అనింది. అయినా నేను వినలేదు. మేము పని చేసి రాళ్ళు ఎత్తాలా, గుండ్లు ఎత్తాలా, ఈ గుంటికలు ఇవ్వాలా, మీ నాయన ఎత్తుతాడా అని చెప్పి ఆమెని కొంచెం నిందించి మళ్ళా పోయి తీసుకొని వచ్చిన. ఇంట్లో మొండిగా తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత వస్తూ ఉన్న ఇంట్లోకి. అప్పుడు ఈమె ఏం చేసిందంటే తల్లెలు చెంబులు మొత్తం, నువ్వు మా ఇంట్లోకి రాకూడదు, నువ్వు ఏమన్నా చేసుకో బయట అని చెప్పి బయట పెట్టేసి. తను మెడిటేషన్ చేయకపోయినా ధ్యానం చేయకపోయినా తను మాత్రం వండను అని డిసైడ్ చేసి, వండను, నీ సామాన్ నువ్వు తీసుకో, మా ఇంట్లోకి రాకూడదు, నువ్వు వండకపోతే నేను వండుకోలేను, ఎందుకంటే మొగళ్ళం అంటే కొంచెం బాగా పవర్ అని చెప్పి నువ్వు వండకపోతే నేను వండుకోలేను అని చెప్పి అన్ని అక్కడ పెట్టుకొని మొదలు పెట్టుకున్నా. ఆ ముక్క తీసుకొని ఆ ఈలపీట మీద పెట్టి కోసేటప్పుడు అప్పుడు పుట్టిన బిడ్డ మాదిరి ఆ మాంసం ముక్క బాబాగా మారి తీసేస్తే ఒక పక్క మొండం, ఒక పక్క తలపోయి పడి ఆ మాంసం ముక్కనే ఒక చిన్న బాబులాగా తయారైంది, పాపగా తయారైంది. అప్పుడు నేను పిలిచి, అమ్మ చూతురా ఇట్లా అంటే, నేను రాను, నీకు నాకు సంబంధం లేదు, అంతే, నువ్వేమన్నా చేసుకోపోను అంటే ఇది మనకు వద్దు అని చెప్పి అన్ని తీసుకొని బయటికి తీసుకొని పాడేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మన కుటుంబం అంతా శాకాహారిగా ఉంటూ, మళ్ళీ నాతో పాటు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళు కూడా మాంసం తినకుండా ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నాం మేడం. సో ధ్యానం అని తెలియకపోయినా పూజ అనుకొని మీరు చేసింది ధ్యానమే. అంతే, 3.5 సంవత్సరాలు చేసి తర్వాత శాకాహారంలోకి కూడా వచ్చారు, కుటుంబం అంతా శాకాహారంలో అయింది. ఓకే సార్, మరి ఇలా జరుగుతూ ఉన్న టైంలో మరి పిరమిడ్ మీరు కట్టారు అంటే పిరమిడ్ కట్టాలని మీకు ఎందుకు అనిపించింది? అప్పుడు బాగా అందరము ఇంట్లో చేసుకుంటున్నాం. చేసుకునేటప్పుడు ఒకరోజు అకస్మాత్తుగా బాబుకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు కర్నూలు పెద్ద హాస్పిటల్లో చేరినాం. కర్నూలు పెద్ద హాస్పిటల్లో చేరితేనే శేఖర్ అన్న అబ్బాయి ఫోన్ చేసినాడు, బాబాయ్ నువ్వు ఎక్కడున్నావు అంటే, నాన్న నేను పలానా చోట ఉన్నాను అని చెప్పిన. లేదు, మన ప్రపంచానికంతా జగద్గురువు బ్రహ్మఋషి పత్రిజీ ఆయన షరీఫ్ నగర్ లో బుద్ధ పిరమిడ్కి వచ్చినాడు, నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలా అన్నాడు. అంటే నాయన అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు కదా అని చెప్పిన. పిల్లోని చూస్తే ఫుల్ విపరీతమైన జ్వరం ఉంది అన్న తర్వాత, సరే నువ్వు చెప్తున్నావు కదా, నేను వెళ్ళాలంటే ఎట్లా ఈ పిల్లోని విడిచిపెట్టా అంటే, బాబు ఉండి లేదు నాన్న పెద్ద ఆయన అంట కదా, నువ్వు వెళ్ళాల్సిందే, నేను పడుకుంటాను అన్నాడు. ఎట్లా నాన్న నువ్వు పోయేదని ఒక మొండి పట్టుగా నేనేమనుకున్నాను నా మనసులో, ఆయన పెద్ద ఆయన అయితే నేను చేసేది కరెక్ట్గా ఉంటుగిన పిల్లోని పై మీద చేయి పెట్టి కన్ను మూసుకుంటా, తగ్గిపోయిందంటే నేను పోతా, లేకపోతే లేదు అని నిర్ణయం తీసుకొని లేచి నిలబడి బాబు పైన చేయి పెట్టి 3 నిమిషాలు కన్ను మూసుకొని అట్లే నిలబడినా. 3 రోజుల నుండి తగ్గండి జ్వరం 3 నిమిషాల్లో తగ్గిపోయింది. వెంటనే బయటకు వచ్చి నిలబడితే ఎట్లా పోవాలో నాకు తెలియదు. అప్పటికే వెంటనే ఆటో వచ్చింది. ఏం నాయనా నువ్వు ఎక్కడ పోవాలా అన్నాడు. బుద్ధ పిరమిడ్ ఉందంటే నేను అక్కడ పోవాలా, నేను కూడా అక్కడే పోతున్నా, ఎక్కువ ఉన్నాడు. ఎక్కి పోయినాం. అంటే అప్పటి వరకు ఆయన ధ్యాన గురువు అని గానీ ఏమీ తెలియదు, పెద్ద ఆయన వస్తున్నారు, వెళ్ళాలి. వెళ్ళి పోయి ఆ గేట్ దగ్గర దిగినాము. ఆయన ముందు పోతున్నా, ఆయన నేను డబ్బులు ఇవ్వాలి కదా, అన్న డబ్బులు తీసుకోంటే నేను తీసుకోను, నేను నా గురువు కోసం వచ్చినా, నువ్వు గురువు కోసం వచ్చినావు, ఆయన చేయి తగులితే చాలు, ఆయనను చూస్తే చాలు, నాకు వ్యాపారం జరుగుతుంది, లేదంటే కింద నాకు వ్యాపారం జరగదు, రా ముందు పైకి వెళ్ళిపోదాం రాని అని సడన్లో సరే ఆయన పోయినాడు, నేను పోయినాను. పోయిన తర్వాత ఆయన చూస్తే అంతర్లో మందిలో కూర్చున్నప్పుడు ఒక టెంకాయ చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చూసేసరికి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లయితే ఉన్నాడో ఆ రూపు నాకు కనపడ్డాడు. వెంటనే ఫస్ట్ టైం పత్రిసారి చూడగానే మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా కనపడ్డాడు. సరే అయిపోయింది, అందరు అట్లా కూర్చున్నారు, నేను కూర్చున్నా. ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత, అయ్యా నేను హైదరాబాద్కు పోవాలా,
అందరికి బాయ్ బాయ్, నాకు క్లాస్కి టైం అవుతుంది అన్నాడు. నేను అప్పుడు అనుకున్నా, ఈ టైంలో ఏం క్లాసులు చెప్తారు, ఏం బడి చెప్తారబ్బా, ఇంత పెద్ద ఆయన ఏం చేస్తాడు ఈడ అని అనుకున్నా. అనుకున్న కొద్దిసేపటికి లేచి ముందుకు వచ్చినాడు. ముందుకు వచ్చిన తర్వాత ఆయన మొక్కితే ఆయనను పట్టేసి కొట్టినాడు. తర్వాత ఇంకా కొంచెం ముందరికి వచ్చి ఆయన పోయి మొక్కినాడు, ఆయనను కొట్టినాడు. ఎందుకంటే పల్లెటూరులో ఉంటాం కదా మేము, ఎవరన్నా కొట్టినారంటే విపరీతమైన కోపాలు, మేము రాళ్ళు తీసుకొని కొట్టుకుంటాం. ఒకటే ఇంకేమన్నా తప్పు జరిగిందంటే వాడిని కట్టేసి కొట్టేస్తాం, ఇటువంటి కోపం మాకు అని చెప్పి ముందుకు వచ్చేటప్పుడు, సరే నేను కూడా మొక్కుతాను, నన్నుగిన కొట్టినాడు అనుకో, నేను కొట్టాలా అనేది నాకు లోపల విపరీతంగా వచ్చింది అని దగ్గరికి వస్తూ ఉన్నాడు. దావేయకుండా అట్టే నిలబడుకున్నా. సర్రన వచ్చి వంగి మొక్కుదామన్న లోపల నా చేయి పట్టుకొని కింది పైకి చూసి, నా లోపల ఇదే ఉంది, నువ్వు చేయి వదిలిపెడితే నేను కొట్టాలని నిన్ను మొక్కినా అంటే నువ్వుగిన కొట్టినావు అనుకో నేను కొడతా అని మౌన ఆలోచన అనుకుంటుంటే వెంటనే చేయి వదిలినాడు. అప్పుడు ఎందుకంటే భూమాతను మనం ఎప్పుడు ఎంత సేవ చేసుకుంటే మనం అంత శుభ్రంగా ఉంటాం. అప్పుడు అర్థమైంది. అప్పుడు మొక్కేటప్పుడు కాలు కిందికి పోయేసరికి ఆయన కాలు కింద ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నేను చేయి పెట్టినప్పుడు నాకు ₹1 బిళ్ళ చేతిలోకి వచ్చింది. ఆ రూపాయనే ఈరోజు ప్రపంచమంతా తెలిసేటంత విధంగా 700 అడుగులు కొండపైన పిరమిడ్ నిర్మించి, ఎవరు ఎంతమంది వచ్చినా కూడా వసతి తయారు చేసి, నిరంతరం మా గ్రామం అందరు కలిసి నిత్య అన్నదానం పెడుతూ ఆ రూపాయితోటే ఇంత దూరం ముందుకు వచ్చినామని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి మరి పోయి హాస్పిటల్కి పోయినాను. సో అక్కడితో అది అయిపోయింది. ఆ ₹1 సార్ పాదాల కింద దొరికిన ₹1 తెచ్చుకున్నారు. మీ కోపం కూడా పోయింది. అంటే గురువు అంటే మీకు నమ్మకం కలిగింది, ప్రేమ భక్తి అన్ని వచ్చేసాయి. సో ఆ రూపాయి తీసుకొని ఇంటికి వెళ్ళారు. తర్వాత డొనేషన్స్ అంతా కలెక్ట్ చేసి అద్భుతమైన పిరమిడ్. హాస్పిటల్కి పోయినా బాబు ఉన్నాడు. ఉదయం వచ్చి డాక్టర్ వచ్చి డిశ్చార్జ్ రాసిన, మీకేం లేదు పోయాను. ధ్యానం చెయ్యక ముందు, ఇది తెలియక పత్రిసారిని తాకక ముందు మా ఇంట్లో ఎన్ని శతమతాలంటే మందు దాగి చనిపోయిన వాళ్ళు, ఆరోగ్యం లేక సరిపోయిన వాళ్ళు, ఆర్థిక పరిస్థితిగా ఇబ్బంది వాళ్ళు, ఎప్పుడైతే ఆయన చేయి తాకిందో అక్కడ రూపాయి వచ్చిందో మా ఇంట్లో ఒక స్వర్గం అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చినాం, హ్యాపీగా ఉన్నాం. ఎంపడే విశాఖపట్నంలో ధ్యాన మహాచక్రం జరుగుతుందని మళ్ళీ చెప్తే విశాఖపట్నం పోయి 7 రోజులు ధ్యానం చేసుకొని అక్కడి నుండి ఊరికి వచ్చినాం. అప్పుడు తెలిసింది మనకు ధ్యానం అని. అంతవరకు ధ్యానం గురించి తెలియదు. ఓకే, మీరు చేస్తున్నారు కానీ అప్పటి వరకు కూడా మీకు తెలియదు. అప్పటికే పాములు కొరికి తగ్గిపోయినాయి, తేళ్లు కొరికినా ధ్యానం చేస్తే తగ్గిపోయినాయి, కడుపు నొప్పులు వచ్చినా తగ్గిపోయినాయి, తలనొప్పులు వచ్చినా తగ్గిపోయినాయి. కనీసం కొంతమంది మహాతల్లులకు సంతానం కాని వాళ్లకు కూడా సంతానం అయింది అప్పటికి. మళ్ళీ తర్వాత అక్కడి నుండి వచ్చిన తర్వాత ఆ పెద్ద కృష్ణాపురం గ్రామం అనంతరాముల స్వామి సన్నదిలో ఆ పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని రాత్రి 11 గంటలకు ధ్యానం చేస్తుంటే అందరి మహాయోగుల ఆశీస్సులు జరుగుతూ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన వచ్చినాడు. లాస్ట్లో ఆయనను అడిగిన, స్వామి మాకు ఒక ధ్యాన మందిరం కావాలా అని. నేను కాదు ఇచ్చేది, మానవ రూపంలో ఉండి ప్రపంచమంతా తిరుగుతున్నాడు, ఆయనను పట్టుకుంటే నీ కోరిక నెరవేరుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పి వెళ్ళిపోయినాడు. తర్వాత వెంటనే ఈయన రావడం జరిగింది పత్రిసార్. ఆయనతో నేను ఏనాడు కూడా మాట్లాడినవాడిని కాదు. సార్ ఇక్కడికి వచ్చారు, పత్రిజీ రాలేదు ఇంకా. అప్పుడు ధ్యానంలోనే కనపడి పిరమిడ్ ఎక్కడ కట్టాలా, ఎంత సైజు, ఎక్కడి నుండి వాహనాలు వస్తాయి, ఎక్కడి నుండి కరెంటు వస్తుంది, ఇవన్నీ ఆయన ఏదైతే డిజైన్ చెప్పినాడో చూపించినాడో అదే డిజైన్ ప్రకారంగా మనం ఆ పిరమిడ్ నిర్ణయించుకున్నాం. చూపించి వెళ్ళిపోయినాడు ఆయన. ఇక్కడ కట్టు అని చెప్పి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు అంతా ఉండి ఇంకొక ఆయన ఇంకొక మన ఊరు మనిషి వచ్చినాడు. ఏం వెంకటరాముడు ఇక్కడ కూర్చున్నావు అన్నాడు. ఏందన్నా నాకేమో ఇట్లా కనపడింది, ఆయన వచ్చినాడు, ఇక్కడ ఏదో పిరమిడ్ అంట ధ్యాన మందిరం ఇట్లా అంతా చూపించింది, కానీ ఆ ధ్యాన మందిరం ఎట్లా ఉంటుందో కూడా తెలియదు, బతికి తెలియదు. అంటే నీకేం పిచ్చా ఏమన్నా, అంత కొండపైన ఏడగడదాం అనుకున్నావు, నువ్వు అందరూ నీ మాట వింటున్నారని నువ్వు అన్ని పనులు చెప్పి నీకు మొదలు పెట్టినవిడా, అంత పైకి ఎవరు ఎక్కలేరు దిగలేరు, ఏడన్నా కింద కట్టుకుందాం లేనా, కాదు ఆయన చెప్పినా కానీ జరుగుతుంది అని మన గ్రామస్తులకు అందరికి పోయి చెప్తే అందరు వచ్చి అక్కడ ఉన్నటువంటి కట్టెలు అన్ని కొట్టేసినాం, దారి చేసినాం. ఫస్ట్ దారి చేసిన కొద్దిసేపటికి 3 రోజులకి
కర్నూలు బుద్ధ పిరమిడ్ లో రాజు సార్ ఉండేవాడు. ఉమ్, ఆయన ఫోన్ చేసి రాముడు కృష్ణాపురానికి పత్రి సార్ వస్తున్నాడు అని. ఓకే. సార్ మా ఊరికి రాలేడు సార్, దారి లేదు అని చెప్పి. ఏం రాముడు అంటే, లేదు రోడ్డు లేదు, సరిగ్గా లేదు, ఎట్లా వస్తాడు అని అంటే, లేదు రాముడు నాకైతే తెలియదు, వస్తున్నాడు. సరే అనుకున్నాం అని ఆయన రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పటికి ఏం లేదడ, కరెంటు లేదు, నీళ్లు లేవు, ఉండడానికి ఏం లేదు అని ఎప్పుడే మొదలు పెట్టుకున్నాలో ఎట్లా అని చెప్పి వచ్చి నిలబడినాడు. చూస్తూ ఉన్నాడు అంతా. నాకు తెలియదు. వచ్చి రాముడు అన్నాడు, నేను పలకలేదు. మళ్ళీ తర్వాత మళ్ళా రాముడు అన్నాడు, నేను పలకలేదు, నేను పని చేసుకుంటున్నా. ఇంకొక ఆయన పక్క నుండి, రాముడు నిన్నే పిలుస్తుండేది సారు ఇట్లా అని అన్నాడు. అంటే దగ్గరికి పోయినా. అంటే అప్పటి వరకు వెంకటరాముడు అనేవాళ్ళు, ఇప్పుడు మన సొసైటీ మూమెంట్లో కృష్ణాపురం రాముడు అంటేనే అందరికీ తెలుసు, వెంకటరాముడు అంటే ఎవరికి తెలియదు. అట్లా ఆయన పాప పిరమిడ్కి పోదాంపా అన్నాడు. సరే సార్ అని నేను చెప్పినాము. ఆ కొండ ఎక్కి మే 2వ తారీఖున కొండ మీదకి ఎక్కి 11 గంటలకు అందరినీ పైన కూర్చోబెట్టి ధ్యానం మొదలు పెడితే, ఆయన పుల్టు ఎప్పుడైతే మొదలు పెట్టినాడో, విపరీతమైన ఎండ ఉండే సమయంలో ఎప్పుడైతే ధ్యానంలో కూర్చోబెట్టి ఆయన వేణునాదం మొదలు పెట్టేసరికి ఆ మేఘమంతా అడ్డు వచ్చి మొత్తం చల్లగా అయిపోయింది. ఎప్పుడైతే మరి ఓకే చెప్పినాడో తిరిగి ఎండ వచ్చేసింది. లేచి ఏమయ్యా పిరమిడ్ ఎట్లా ఉంది, ఏం కథ అని అడిగినాడు. సార్ ఇట్లా చూపించినావు, ఇట్లా చూపించినావు, ఇట్లా చూపించినావు అని చెప్పిన. అంటే ఏం పేరు, పేరు అయితే చెప్పలేదు సార్. ఈ ఊరు పేరు ఏం పేరు, కృష్ణాపురం. అంటే కృష్ణాపురం గ్రామం శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం అని పేరు పెట్టి ఆ రోజే భూమి పూజ చేసి, ఇది మాత్రం చూడడానికే పైన ఉంది. కొన్ని వందల అడుగులలో గంగాదేవిలో అద్భుతమైనటువంటి ఒక పిరమిడ్ ఉంది. ఇతర దేశాల నుండి కూడా ఎంతో మంది మహానీయులు వస్తారు, మొదలుపెట్టి కట్టునాలా అని చెప్పినాడు. ఆయన ఊరు వచ్చి పెద్ద మర్రి చెట్టుకు ఉయ్యాలు వేసినాము. ఆ ఉయ్యాల మీద కూర్చొని అద్భుతంగా మళ్ళీ 1 గంట సేపు ధ్యానం చేపించినాడు. పోతున్నాడు. పోయేటప్పుడు నేను అనుకున్నా, పిరమిడ్ ఏమి కట్టమని చెప్పిరి, మన దగ్గర డబ్బు లేదు, అందరు డబ్బులు ఇస్తామన్నారే, ఎవరు ఇవ్వకుండా వేరు ఎట్లా పిరమిడ్ కట్టాలని అనుకున్నా. అని ఆయన పోయి జీపులో కూర్చున్న తర్వాత రా అని చెప్పి పిలిచినాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళిపోయినా. ఎక్కడున్నదో ఏం కథనో ఆ మహానుభావం దగ్గర ఆయన ఇట్లే చేతి అంగిలో చేయబెట్టి లోపలికి ఇట్లా తీసి 500 రూపాయలు నా చేతిలో పెట్టినాడు. పత్రి సార్ ఫస్ట్ ఇచ్చినటువంటి డొనేషన్ అనుకోవచ్చు, మొత్తం ఆయన కట్టించిన పిరమిడే అనుకోవచ్చు. మనకైతే సంబంధం లేదు. ఆయన చూపించినాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనే కట్టమన్నాడు. నేను ఎంతసేపు ఉన్నా కూడా మా గ్రామానికి కానీ ఇక్కడ ప్రపంచానికి అంతటికి కానీ ఒక సేవకుని అంతే. ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే చేసుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ పాదాల సాక్షిగా మనం ఉండి వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి అద్భుతంగా తీర్చిదిద్దినాం అని ఆయన ఇచ్చినాడు. వెళ్ళిపోయినాడు. 5 నెలల్లో కట్టినాడు, అయిపోవాలన్నాడు. 5 నెలల్లో పూర్తి చేసినాం. సో 5 నెలల్లోనే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి పిరమిడ్ చూపించారు. ఎలా కట్టాలి అంటే మానవ రూపంలో భూమి మీద ఉన్న దేవుణ్ణి అడుగు అని పత్రిసారిని చూపించారు. స్వయంగా పత్రిసారే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఊరు వచ్చి ఆ ప్లేస్ కి వెళ్ళి భూమి పూజ అంతా ఆయన ఆధ్వర్యంలోనే చేయడము, ఫ్లూట్ వాయించి అక్కడ ఎనర్జీ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ సారే మీకు మనీ కూడా ఇవ్వడము, అద్భుతంగా పిరమిడ్ వచ్చింది. ఆ తర్వాత క్లాసులో ప్రతి మాస్టరు, ప్రేమ్నాథ్ సారు, బాలకృష్ణ సారు, మరి అందరు మాస్టర్స్, గుణాకర్ రెడ్డి సారు, ఆంజనేయ శర్మ సారు, ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉన్నారో రాని మాస్టర్స్ అస్సలు లేరు. ప్రతి ఒక్క మాస్టర్స్ వచ్చినారు. అందరి దర్శనాలు జరిగినాయి. ప్రతి ఒక్కరి రూపాయి అక్కడ వచ్చింది. ఆ అద్భుతమైనటువంటి క్షేత్రము ఇంకా ముందుకు సాగుతుంది. ఇప్పట్లో ఇంకా ఏంటంటే మా గ్రామస్తులంతా ఇంకా బాగా అనుకూలంగా తయారయ్యి ప్రతి ఒక్కరికి ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమికి బాగా అందరికీ పిల్లంపిచ్చి అన్నదానం పెడుతూ ఇంకా మాస్టర్ పిలిస్తే ధ్యానం క్లాసులు జరుగుతూ ఉన్నాయి. సో పిరమిడ్ కట్టారు. మరి పత్రి సార్ వచ్చి ఓపెన్ చేశారా పిరమిడ్ ని? భూమి పూజ రోజే. ఇక్కడ ఏ ఓపెనింగ్ లేదు. ప్రాణ ప్రతిష్ఠ, భూమి పూజ అన్ని ఈ రోజే అని చెప్పినాడు. ఓకే. సో అదే ఓపెనింగ్ అన్ని జరిగినాయి అదే రోజు. ఓకే. సో దాని తర్వాత పిరమిడ్ ఓపెన్ చేసుకోవడము, ప్రతి మాస్టర్ అక్కడికి వచ్చి క్లాసులు చెప్పడం అద్భుతంగా జరిగింది. ఓకే. తర్వాత ఒక్క ఇబ్బంది, అక్కడ వచ్చి
పిరమిడ్ తయారైన తర్వాత వచ్చి ఒక మాట ఏం చెప్పినాడంటే, రాముడు నిత్య అన్నదానం పెట్టాలా అన్నాడు. సార్, అన్నదానం పెట్టే శక్తి నా దగ్గర లేదు అని చెప్పిన. ఒక పని చేయన్నాడు. ఏం చేయాలో చెప్పు సార్ అని. జోలె కట్టుకొని ప్రతి ఊరు తిరుగు, ఈ ఊరు, మండలం, జిల్లా, తాలూకాలు మొత్తం తిరిగి అడుక్కొని వచ్చి ఇక్కడ వచ్చే వాళ్లకు నువ్వు నిరంతరం అన్నప్రసాదం పెట్టాలా అని అన్నాడు. సరే, అదే ప్రకారంగా నాతో పాటు ఉన్న వాళ్ళం అందరం పోయి గ్రామంలోకి బియ్యము బ్యాళ్ళు అన్నీ అడుక్కొచ్చుకొని పెట్టినాం. కానీ మనం పెట్టుకోవడానికి మాకు వసతి లేదు. ఏం చేయాలా అని అప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి చెత్త అన్ని కట్టెలు కొట్టుకొని చుట్టూ దడి కట్టుకొని పైన పట్ట వేసుకొని లోపల సరుకులు పెట్టుకొని వచ్చే వాళ్ళకల్లా ఆ బండ మీద చట్నీ నూరి వంట చేసి పెట్టేవాళ్ళం. అది తర్వాత మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ వచ్చి, ఏం రాముడు ఇట్లే ఉంటే ఎట్లా, వచ్చే వాళ్ళు వాళ్ళకి పడుకోవడానికి వసతి కావాలి కదా అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ జోలె బట్టి హాల్ కట్టించినాం. హాలు పూర్తిగా తయారైపోయింది. మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ వచ్చి, ఏమయ్యా ఉత్తా హాల్ కడితే సరిపోతుందా, మరి ఇక్కడ బాత్రూమ్ లేవు ఎట్లా అన్నాడు. సరే సార్ ఎట్లా చెప్పోనే అంటే, ఎక్కడన్నా చెప్పినాడో లేదో లెట్రిన్ కట్టమని ప్లానింగ్ ఇచ్చినాడో లేదో కానీ తెలియదు నాకైతే. మనకు సదేవ లెట్రిన్లు ఎట్లా కట్టాలని ప్లానింగ్ ఇచ్చింది ఆయనే. ఆయన ఎట్లయితే చెప్పినాడో అదే ప్రకారంగా కట్టినాం, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి తర్వాత లాస్ట్లో కరోనా ఎక్కడ పోకూడదు, ఏ ప్రపంచం లేక తిరగలేదు. ఆయన ఆ సమయంలో వచ్చి ఒక మాట అడిగినాడు. రాముడు అన్నాడు, చెప్పు సార్ అని చెప్పినాడు. ఇక్కడ సాధకులు రాబోయే రోజుల్లో వస్తారు. పిరమిడ్ పక్కన ఒక చిన్నది, అప్పటికి ఎంత వీలైతే ఎంత గుడిసే కానీ రూమ్ కానీ కట్టాలన్నాడు. సరే సార్ నీ ఇష్టం అని చెప్పినాను. సరే అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయినాడు. తర్వాత కొన్ని రోజులు టైం పట్టింది. మరి మన పెద్ద మేడం జగన్నాథం కట్టుకొచ్చింటే, అమ్మా ఇట్లా పనిమ్మా, మరి నాయన చెప్పిన ప్రకారంగా ఇట్లా ఉంది, మరి భూమి పూజ చేయాలంటే వచ్చి భూమి పూజ చేసింది. అవి కొన్ని గుండ్లు, పెద్ద బండలు, పెద్ద గుండ్ల రాళ్ళు, అవన్నీ తీసే తాలూకు సంవత్సరం పట్టింది. దాదాపు దానికే 2 లక్షల రూపాయలు అయిపోయినాయి లెవెల్ చేసుకోవడానికి. మళ్ళీ తర్వాత అమ్మ ఎప్పుడు రాలే, రాముడు నేను ఊరికి వస్తాను అని చెప్పింది. సంతోషం తల్లి రా అని చెప్పింది. అప్పటికి లెవెల్ తయారు చేసినాం. లెవెల్ మొత్తం అయిపోయింది. మళ్ళీ అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ భూమి పూజ అమ్మతో చేపించి స్టార్ట్ చేస్తే 3 నెలల్లోనే మొత్తం స్లాప్ అయిపోయింది. అంటే అది దాదాపు 150 నుండి 200 మంది కూర్చునేంత హాలు పూర్తి నిర్మాణంలో ఉంది ఇప్పుడు. ఇంకా అది దాంట్లో మరి ఇంకొకటి ఏమంటే, చుట్టూ గ్రామస్తులు కూడా చాలా మంది ఉన్నారు. కలగొట్ల, అట్లా పులగుమ్మి, ఊయలవాడ, మీద వేముల, అక్కడ 5 మంది, అక్కడ 5 మంది అందరు తోడైనారు. తోడైన తర్వాత ఇప్పుడు జరిగే పని ఏంటంటే, మన గ్రామంలో అందరూ బాగా చూసుకుంటూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని వసతులు ఉన్నాయి. అక్కడ అందరుండి, అన్న మాకు కొంచెం సెంటర్లో ఏదైనా కానీ మాకు పిరమిడ్ అన్న కట్టి, లేదంటే ఒక ఇండ్లన్నా మాకు చూపించు, మేము అక్కడ చేసుకుంటాము, కొంచెం రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని అంటే, మళ్ళీ మొన్న జగన్నాథం గట్టు మీదకి అమ్మ వచ్చింది. అమ్మ వచ్చినప్పుడు కొంచెం ఎందుకంటే ఎక్కడైనా పిరమిడ్ దగ్గర కొంచెం చిన్న అవి ఉంటాయి, ఏం పర్వాలేదు, ఆ ప్రాబ్లానికి మనకు నో జడ్జిమెంట్, నో కామెంట్స్, సార్ చెప్పిన ప్రకారంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పి, అమ్మ ఇట్లా పని ఇట్లుంది అన్న అంటే, మరి ఏం చేద్దాం, మనది 1 ఎకరా భూమి ఉంది, ఎకరా భూమి పత్రి సార్కి ఇద్దాం, అక్కడ ఇట్లా చేయాలనుకున్నాము. అంటే మరి ఏం చేద్దామంటే, ప్రతి అమావాస్యకు ఆ ఎకరా భూమిలో ఒక షెడ్ అయ్యి, సారు ఎంత వీలైతే అంత ఆయనను విగ్రహంగా తయారు చేసి కూర్చోబెట్టి, ప్రతి అమావాస్యకు ధ్యానం జరుగుతూ అన్నదానం జరిపిస్తూ, ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని చిన్నగా ముందుకు డెవలప్ చేయని అమ్మ ద్వారా చెప్పింది. అది రేపు జూన్ 5వ తారీఖు బేస్తవారము. మరి కర్నూలు ఎంతో సీనియర్ మాస్టర్ అందరికీ తెలుసు, పత్రి సార్కి ఎంతో ఇష్టం. గుణాకర్ రెడ్డి సార్ అన్న, బీవీ రెడ్డి సార్ అన్న, కర్నూలు అంటే ఎంతో ప్రేమ. గుణాకర్ రెడ్డి సార్ చేతుల మీదుగా రేపు 6 గంటలకు భూమి పూజ చేస్తున్నాం మేడం.
ఇది ఇంతవరకు స్టోరీ జరుగుతూ ఉంది. మరి అందరికీ కూడా నమస్కరించి కోరుకుంటూ మళ్ళీ నూతి నాగమ్మ ఆశ్రమం పత్రిజీ పత్రి మేడం ఆశీస్సులతో ప్రతి అమావాస్యకు ధ్యానం చేస్తూ అన్నదానం నిర్మించాలని కోరుకుంటూ ఈరోజే నిర్ణయం తీసుకున్నాము. రేపు జరగబోతుంది. చాలా చక్కగా ఉంది అండి. ఆల్రెడీ ఒక పిరమిడ్ కట్టారు, మళ్ళొక పిరమిడ్ కోసం మీ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. దాంట్లో ప్రస్తుతం అయితే ఆ ధ్యానం పెడుతూ అన్నదానం అయితే చేస్తున్నారు. భవిష్యత్తులో పిరమిడ్ కూడా రాబోతుంది అక్కడ. సో ఎంతో అద్భుతంగా మీ జర్నీ అంతా సాగుతూ వచ్చింది అండి. ఇప్పుడు తర్వాత మీరు సార్ని మళ్ళీ కడతాల్లో కూడా మనకి ధ్యాన మహాయాగం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు సార్ని కలవడం, అక్కడ ఏమైనా సేవ చేయడం జరిగిందా? పత్రి సారు ప్రతి సంవత్సరం డిసెంబర్లో మనకు 21 నుండి 31 వరకు క్లాస్ అక్కడ యజ్ఞం జరుగుతుంది. అప్పటికి డిసెంబర్ కన్నా ముందు ఏ నెల వస్తుంది అనేది ఆ నెలలో నవంబర్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నవంబర్లో వచ్చి మనకు కృష్ణాపనం నుండి మొత్తం వచ్చి సేవ చేయాలని చెప్పేవాళ్ళు. అంటే అప్పుడు మా గ్రామం నుండి దాదాపు అంటే 60 మంది నుండి 120 మంది పోయేవాళ్ళం. పోయి ఆ ప్రాంగణం అంతా సరస్వతి ప్రాంగణము, పిరమిడ్ ప్రాంగణము, మన చిన్న పిరమిడ్ ప్రాంగణంలో చిన్న గులకర్రాళ్ళ నుండి కూడా ఏరుతూ మరి లెట్రిన్ బాత్రూంలు కడుగుతూ ఎవరైనా నడవలేని వాళ్ళు వస్తే వాళ్ళని ఎత్తుకొచ్చి వదిలిపెట్టి వాళ్ళకి ఎక్కడైనా వసతి లేకపోతే మన వసతి వాళ్ళకిచ్చి మేము ఇంకొక కాడ పండుకొని కూడా ఇట్లా సరస్వతి ప్రాంగణంలో ప్రతి సంవత్సరం పత్రిసారి చెప్పింది ఒకటే, ఈ సరస్వతి ప్రాంగణంలో కర్తాల్లో నిరంతర సేవ ఎప్పటికి ఉండాలా అని చెప్పడం జరిగింది. అది ఇంకా రెండోది ఏంటంటే జగన్నాథం గట్టు, కర్నూలు బుద్ధ పిరమిడు, హనుమా పిరమిడు, కర్తాల్లో సదానంద స్వామి, ఈ 5 పిరమిడ్లకు మాత్రం నువ్వు ఎప్పుడు ఒకరు పిలిచినా పిలిచకపోయినా నువ్వు తిరుగుతూ ఉండాలని నాకు ఈ ఒక హామీ ఇచ్చినాడు. అది ఎందుకు ఇచ్చినాడో నాకు తెలియదు. ఇది మేడం, ఎక్కడ పిరమిడ్కి పోయినా మాకు తోచినంత సాయం సేవ చేస్తూ అక్కడ ఇచ్చినటువంటిది ఎంతన్నా ఇవ్వని రూపాయి ఇచ్చినా కూడా తీసుకొని వచ్చి మన పిరమిడ్ ముందుకు పంపిస్తున్నాం. ఇప్పటికి కూడా రేపు జరిగే అన్నదానానికి 1 ఎకరా భూమి మరి పత్రిసార్కు మన ప్రకృతికి అంకితం చేస్తున్నాం మా కుటుంబం అంతా కలిసి. నాకు ఎందుకంటే ఎంత ఇచ్చినా మనం తక్కువే, ఇంకా ఏమున్నా ఇచ్చినా కూడా తక్కువే అనిపించింది నాకు అని అందరు అడిగినారు. కాబట్టి మరి అమ్మ ఒప్పుకొనింది, అమ్మ మాట ఇచ్చింది. ఆమె ప్రకారంగా ఆ ఎకరా భూమిలో 1/2 ఎకరాలో ఆయన అంతా మొత్తం తయారు చేపిస్తాం. 1/2 ఎకరా భూమిలో మన కాయగూరలు నాటి పక్కన కొనకుండా అదే కూరగాయలతో వంట చేసి పెట్టాలని మా కోరిక ఉంది. అందరు ప్రపంచం అంతా కూడా రావాలా, సహకరించాలా, అద్భుతంగా జరగాలని నేను కోరుకుంటూనే ఉంటాను మాస్టర్స్. అంటే ఒక వ్యవసాయం పని చేసుకుంటూ ఫుల్ మాంసాహారం తింటూ ఏమాత్రం జ్ఞానం లేకుండా ఉన్న మీరు పత్రిసారి మీ జీవితంలోకి రావడం వలన ఎంతో జ్ఞానాన్ని నేర్చుకొని మరి ఆయన ప్రతి పని ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఆయన వచ్చి వెళ్ళిన ప్రతి పని మీరు చేస్తూ ఎంతో అద్భుతంగా మీ ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చారు. మరి ఆ మహానుభావుడి గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఆ మహానుభావుడు ఇంకెంత గొప్పగా చెప్పాను. పిరమిడ్కి వచ్చి పిరమిడ్ దగ్గర క్రాస్ అయ్యే తిరిగి కానుంటి నడిసి మన ఇంటికి పోవాలా రాముడు అన్నాడు. ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి నాయన నాకు నీళ్ళు ఇయ్యి అన్నాడు. కానీ నేను మన ఇంట్లో సరైనటువంటి చెంబులు లేవు, అంటే బొర్రలు వన్నేటివి లొక్కులు వన్నేటివి ఉన్నాయి, నేను ఎట్లా నీళ్ళు ఇవ్వాలని అనుకున్నా. అప్పుడు అక్కడ ఉంది కదా బిందె అన్నాడు. అంటే ఆ బిందె తీసుకొని వచ్చిన, ఎట్లా పోయాలో నాకు తెలియకునింది. చెంబు తీసుకుందామంటే లేదు అని అప్పుడు ఏం చేసిన అంటే నువ్వు పొయ్యి అని చెప్పి 2 చేతులు జోడించి ఇట్లా వంగి ఇట్లా నీళ్లు పోపించుకొని తాగడం జరిగింది. 2 చేతులు జోడించి ఇట్లా వంగి హాయిగా ఇట్లా గుటకలతో తాగి ఎంత ఆనందంగా ఉంది, ఎంత రుచిగా ఉన్నాయి, ఈ ఇల్లు మారిపోతుంది అని అనడం జరిగింది. కానీ ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. మళ్ళీ రెండోది,
ఎప్పుడు కర్నూలుకు వచ్చిన బుద్ధ పిరమిడ్లో రాజు సార్ ఫోన్ చేసేవాడు, రాముడు సార్ వస్తున్నాడు అని. సరే అని చెప్పి పోయి నేను ఏం చేసేవాడిని కాదు. ఆయన వచ్చే లోపల రూము మొత్తం శుభ్రంగా చేసి, లెట్రిను, బాత్రూమ్, ఆయన పండుకునే మంచము అన్నీ శుభ్రంగా చేసి ఉండేవాడిని. అందరూ మజా చేసి పోయిన తర్వాత లాస్ట్లో మేమిద్దరం ఉండేవాళ్ళం. అప్పుడు ఆనందంగా మాట్లాడేవాడు, ఏం రాముడు ఎలా జరుగుతుంది, ఏంటి విశేషం, ఎంతవరకు వర్క్ జరుగుతుంది, ఏం చేస్తున్నావు, ప్రతిదీ ముందు మూమెంట్ అడిగేవాడు. అంటే ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది అని చెప్పేవాడిని. అన్నీ తీసుకొని ఇట్లా ఇట్లా పండబెట్టుకొని చెమీన పండబెట్టుకునేవాడు. నేను పండుకోలేక కిందికి దిగి అట్లా పక్కన కింద పండుకుంటే లేచి ఆయన దిండు తీసి తల లేపి నా కింద పండబెట్టేవాడు. ఇంతటి ప్రేమ నేను పొందిన. అమ్మ దగ్గర కానీ ఎలాంటి అమ్మ కూడా నాయన గురువు ఎట్లయితే ప్రేమించినాడో అమ్మ కూడా అదే ప్రేమ చూపిస్తుంది. మరి ప్రతి పిరమిడ్ మాస్టర్స్తో కూడా ఇదే ప్రేమలో ఉన్నా. మనం ఏది చేస్తున్నామో అదే సత్యం. నేను ఇదే పట్టుకున్నా. అందరికీ ధ్యానం 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 చేయాలి. ఎంత వీలైతే అంత సాధన చేసినారంటే అన్ని కర్మలు దగ్ధమవుతాయి. ఏది మనం పట్టుకోకూడదు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. ఏ కష్టం వచ్చినా సరే. పిరమిడ్ కడితే ఎంతో ఆనందం అంటారు. పిరమిడ్ కట్టే సమయంలో ఎన్ని పోట్లు ఉంటాయి అనేది ఆ గురువుకు తెలుసు, మనకు తెలుసు. ప్రతి ఒక్కరిని జోల పట్టి అడుక్కొని ఉంటాం. అడుక్కున్న తర్వాత ఎన్నో సమస్యలు తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎన్నో సమస్యలు. అసలు ఎలాంటిది లేదు. ఆనందమే బ్రహ్మ. గురువు నేర్పింది ఇదే. హ్యాపీగా హాయిగా ఇంకా 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 పిరమిడ్లు ఇంకా రావాలని కోరుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా నిజంగా ఎలా ఉన్న మీరు ఎలా మారిపోయారు, ఎంత ట్రాన్స్ఫామ్ అయింది, గురువు మాటలను పట్టుకొని ఎంత అద్భుతమైన పిరమిడ్ని నిర్మించారు, మరి శాకాహారి అయ్యారు. నిజంగా మీ జర్నీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంది. చెప్పడం కూడా చాలా చక్కగా, మీరు చదువుకోలేదు అన్నారు కానీ ఎంతో చక్కగా చెప్పే విధానం కూడా అందరికీ అర్థమయ్యేంత ఈజీగా చక్కగా మీ జర్నీ అంతా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఇది ఈరోజు స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మిక ప్రయాణం. పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి రావడము, వచ్చిన తర్వాత ఆ గురువుతో కలిసి ఎంతో అద్భుతంగా ప్రయాణం చేయడం, ఒక ధ్యానం చేస్తే ఒక జీవితం ఎలా మారుతుంది, ఎలా మారొచ్చు అని తెలియజేయడానికి చక్కటి ఉదాహరణగా నిలిచారు వెంకట్రాములు గారు. మరి పత్రి సార్ ముద్దుగా రాముడు అని పిలుచుకునే ఆయన ధ్యాన ప్రయాణాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాము. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. Thank you so much.